स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఈరోజు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి, దీన్ని నిర్జల ఏకాదశి అని కూడా అంటారు కదా. ఈ ఏకాదశి యొక్క ప్రత్యేకత, ఈరోజు పాటించవలసినటువంటి నియమాలు ఏంటి? బాగుందమ్మా. నిర్జల ఏకాదశి. నిర్జలం అంటే నీటి బొట్టు కూడా స్వీకరించకుండా ఈరోజు ఉపవాసం ఉండాలి. ఇదేంటండి, ఏకాదశి అంటే ఉపవాసం ఉండాలంటారు కదా. మామూలుగా నీళ్లు తాగకపోతే అసలు ఎలాగండి? నీళ్లు తాగకుండా కూడా నువ్వు ఉండగలిగితే దాన్ని నిర్జల ఏకాదశి అంటారు. ఇది ఎలా వచ్చింది? భీమసేనుడు పాండవుల్లో అతను దీన్ని భీమసేని ఏకాదశి అని దీనికి పేరుంది. దీనికి ఈ నిర్జల ఏకాదశి. భీమసేనుడు అంటే మనందరికీ తెలుసు, ఆయన వృకోదరుడు, తోడేలు పొట్ట కలిగినటువంటి వాడు. అంటే ఎన్ని తిన్నా సరే ఆయనకి ఇంకా తినాలనిపిస్తుంటుంది, అంతగా ఆకలి ఆయనకి. అందువల్ల ఆ ఏకచక్రపురంలో వీళ్ళందరూ మారువేషాల్లో భిక్షాటన చేసినటువంటి సమయంలో ఆ ఇంటికి అందరూ ఆహారం తీసుకొచ్చేవారట. తీసుకొచ్చిన తర్వాత కుంతీదేవి ఏం చేసేదట అంటే, అందులో మొత్తం తెచ్చిన మీరు ఏమైనా ఎక్కడెక్కడ ఇళ్లలోకి తీసుకువచ్చే ఆహారం ఉంది కదా, ఒక కుప్ప కింద పోసేదట. కుప్ప కింద పోసి అందులో సగం చేసేదట. సగం భీముడికి పెట్టి మిగతా సగాన్ని ఆ మిగతా నలుగురికి అన్నదమ్ములకి పంచిపెట్టేదట కుంతీదేవి. అంటే అంతగా ఆకలి ఆయనకి. అటువంటి వాడు వ్యాస మహర్షిని అడిగేట, స్వామి నేను ఏ రోజు కూడా ఉపవాసం అంటూ ఉండలేదు నేను, కానీ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మంచిదంటారు కదా, నేను ఏ రోజు ఉంటే బాగుంటుంది, నేను ఎలా చెయ్యాలి, ఉపవాసం ఉండాలనుకుంటున్నాను అంటే స్వామివారు చెప్పేట వ్యాస భగవానుడు, ఇదిగో ఈ జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని చూడు, ఈ ఏకాదశి నాడు నువ్వు ఉండు నాయన, నీటి చుక్క కూడా ముట్టుకోకుండా ఉండు అన్నాడు. ఎంత కష్టం అండి! అంత కష్టాన్ని కూడా భరించాడు. నీటి చుక్క కూడా ఆస్వాదించకుండా ఈరోజు స్వామి ఆ భీమసేనుడు ఏకాదశి నాడు చేశాడు. కాబట్టి దీన్ని నిర్జల ఏకాదశి అని అంటారు. ఇక మరి భౌతికంగా మనం అన్వయించుకుందాం. ఇప్పుడు ఈ నిర్జల ఏకాదశి చేయటం సాధ్యమేనా? ఎందుకంటే ఆహారం తినటం పోవటం అంటే సరే చేయగలం, కానీ నిర్జల ఏకాదశి చేయటం అంటే ఇది భావన మాత్రంగా చేయమని కొంతమంది దీన్ని సవరణ చేశారు. నీటి చుక్క మరీ తప్పనిసరిపై నోరు ఎండిపోతుంటే స్వీకరించు, కానీ అదే పనిగా నీళ్లు తాగాలి, నేను నీళ్లు తాగాలి అనే భావనతో ఉండకు. ఎక్కువసేపు భావన్ని స్వామివారి మీద పెట్టు. ఎప్పుడు 2 గంటలకి లేకపోతే గంటకి నీళ్లు తాగేటువంటి వాడివి ఏ 6 గంటలకో ఇక తప్పనిసరి అయిపోతే ఇప్పుడు పెదవులు తడుపుకో. అంతేగాని పదే గ్లాసుల కొద్దీ నీళ్లు తాగటం అది కూడా వదిలిపెట్టేసేసి అలా చేస్తే మంచిది. అప్పుడు నిర్జల ఏకాదశి కింద వస్తుంది. కానీ పెద్దవాళ్ళు బాగా ముసలి వాళ్ళు మాత్రం ఆ రకంగా ఉండటం మంచిది కాదు. మన సంస్కృతి వాళ్ళని అలా చేయమని చెప్పట్లేదు, కానీ చేయగలం అనుకుంటే నీటి చుక్క కూడా తాగకుండా రోజంతా గడపవచ్చు. అది సాధ్యమే, ప్రయత్నం గనక చేస్తే. అది చేసి ఆ స్వామివారి అనుగ్రహాన్ని అందరూ పొందేదరుగాక. గురువుగారు, ఈరోజు అవధూత శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి జన్మదినం. ఆ స్వామి వారి విశేషాల గురించి తెలియజేస్తారు. ఇప్పుడు నడయాడుతున్నటువంటి స్వామీజీలలో అవధూత గణపతి సచ్చిదానంద స్వామీజీ అంతటి మహానుభావుడి యొక్క విశేషం ఏమిటి? ఎందుకని ఆయన సచ్చిద ఆనంద స్వామీజీ అయ్యారంటే, అన్నిటి మీద ఆయన ఇందాక మనం చెప్పుకున్నామే, ఒక లోకంలో ఉండేటువంటి ఏ ఆకర్షణలు అయితే ఉన్నాయో ఆ ఆకర్షణలన్నింటినీ ఆయన మోహముద్గరం చేశారు. భజగోవిందంలాగా మోహముద్గరం అంటే ఈ మోహాన్ని గొడ్డలతోటి నరికేసినట్లుగా చేశారు. ప్రతి విషయంలోనూ ఆయన నివృత్తి మార్గాన్ని చేపట్టారు. ఈ లోకానికి స్వామీజీ చేసినటువంటి గొప్ప మేలేంటంటే సంగీత చికిత్స చేశారు. అది ఈ లోకానికి గణపతి సచ్చిదానంద స్వామీజీ అనుగ్రహించినటువంటి గొప్ప విశేషం. ఏమిటండి అంటే, సాధారణంగా సంగీతం ద్వారా రోగాలు నయం చేయవచ్చు అనేటువంటి విషయం పూర్వకాలం ఎప్పుడో ఉండేది. దానిని బాగా ప్రచారం చేసి తాను స్వయంగా కీర్తనలు రచించి పాడి అనేక రోగాలని తన యొక్క సంగీతం ద్వారా నివారణ చేసినటువంటి మహానుభావుడు గణపతి సచ్చిదానంద స్వామీజీ. ఇంకొక విశేషం ఏంటంటే, ఆయన అవధూత.
మనం అవధూత అంటే ఈ ప్రాపంచిక విషయాల యందు ఎటువంటి సంబంధం లేకుండా ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచ విషయాల మీద ఆకర్షణ లేకుండా ఎవరైతే ఉంటారో, చరిస్తూ ఉంటారో దత్తాత్రేయ స్వామిలాగా అలా చరించేటువంటి గొప్ప విలువలు కలిగినటువంటి మహానుభావులు గణపతి సచ్చిదానంద స్వామీజీ. అటువంటి వారి యొక్క జన్మదినం ఈరోజు. ఆ మహానుభావుడి యొక్క ఆ కరుణా కటాక్షాలు అందరికీ లభించుగా కానీ మనం కోరుకుందాం. గురుగారు, ఈ కాలి వేలపై నిలబడి భక్తుల కోసం వేచి చూసేటువంటి స్వామీజీ ఎక్కడ ఉన్నారు? సాధారణంగా మనం స్వామీజీ దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఆయన ఎదురు చూపులు మనం చూడాలి, అంతే కదా. భక్తుడు సాధారణంగా చూస్తాడు, ఎందుకంటే సరిగ్గా బస్సు దొరుకుతుందో లేదా తొందరగా వెళ్ళకపోతే అక్కడ ముగిసిపోతుంది, దేవాలయం మూసేస్తారట. ఇట్లా మనం ఆ స్వామి కోసం ఆయన ఎదురు చూడాలి. కానీ స్వామి ఎదురు చూస్తుంటాడట ఒక చోట, నా భక్తులు వస్తారేమో, నేను సరిగ్గా కనపడనేమో అని చెప్పి ఈ కాలి బొటన వేళ్ళు ఉన్నాయి చూడండి, ఈ కాలి బొటన వేళ్ళు ఎత్తెల్లా ఎంత నిప్పమ్మ. ఈ కాలి బొటన వేళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ బొటన వేలు ఇలా ఎత్తి అలా చూస్తుంటట భక్తుడికి, నేను సరిగ్గా కనపడనేమో, అరే వాడు వస్తానన్నాడు పతంజలి ఇంకా రాలేదేమిటి అని ఎదురు చూస్తుంటట. ఎక్కడున్నాడు ఆ స్వామి? చక్కగా మన తెలుగు దేశాల్లోనే ఉన్నాడు, వెళ్ళి సందర్శనం చేసుకోవచ్చు. బాపట్ల భావన్నారాయణ స్వామి విష్ణుమూర్తి యొక్క అవతారం. ఆ భావన ఎంత చూడండి, ఆ స్వామికి ఎంత దయో, ఎంత కరుణార్ద్ర హృదయుడో ఆ స్వామి. భావన్నారాయణ స్వామి కింద ఆ బాపట్లలో వెలిశాడు. ఇప్పటికీ వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చు. ఇలా బొటన వేళ్ల మీద నిలబడి ఆ స్వామి భక్తుడి కోసం ఎదురు చూస్తుంటాడు. భావనారాయణ స్వామి ఏంటండి? నారాయణుడు అంటే మనందరికీ తెలుసు విష్ణుమూర్తి అని. భావన్నారాయణుడు కేవలం భావించినంత మాత్రాన మోక్షాన్ని అనుగ్రహించేటువంటి స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన్ని భావన్నారాయణ స్వామి అంటారు. అంటే అలా వెళ్ళి నిజంగా ఎంత సంతృప్తి పడతామమ్మా నిజంగా మనం ఆ స్వామి దగ్గరికి వెళితే. బొటన వేళ్ల మీద నిలబడి మన కోసం ఎదురు చూస్తున్నాడు అని అంటే ఆ రూపాన్ని మనం అంత బాపట్ల వరకు మనం వెళ్ళలేకపోయినా మనం ఇక్కడ ఉండి కూడా ఇప్పుడు మన మాటలు వింటూ కూడా ఒక్కసారి స్వామి నిజంగా నువ్వు భక్తుల మీద ఇంత ప్రేమ చూపిస్తావా అని మనసులో మనం ఒక్కసారి భావన చేస్తే, ఆయన రూపాన్ని గనక మనం భావన చేస్తే ఆ భావనారాయణ స్వామి అక్కడి నుంచే మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే భావనా మాత్ర సంతుష్ట అని లలితా శాస్త్రంలో కూడా అమ్మవారికి పేరుంది కదా. కాబట్టి భావించాలమ్మ, అలా భావిస్తే ఆయన చక్కగా ఆశీర్వదిస్తాడు. సరే, ఎందుకు ఇలా నిలబడ్డాడు ఈ బొటన వేళ్ల మీదంటే భక్తులని ఉద్ధరించటం కోసం. ఒకటి, నిజమైనటువంటి భక్తిని నేను ఆరాధిస్తాను, మీరు నన్ను ఆరాధించినట్లుగానే నిజమైన భక్తి ఎవరి దగ్గరే ఉంటుందో వాళ్ళని నేను అభిమానంతో వాళ్ళు కోరింది నేను అనుగ్రహిస్తాను, వాళ్ళకి మోక్షాన్ని ఇస్తాను అని చెప్పటానికి, మరింత మన హృదయంలోకి చేరువ కావటానికి బొటన వేలు మీద ఆ స్వామి నిలబడి ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన సందర్శనం అందరం చేసుకుందరు గాక. గురుగారు, భజగోవిందం స్తోత్రంలో శంకరాచార్యుల వారు పెద్ద ఆయనను మూఢమతే అని అనడం, వ్యాకరణం నేర్చుకుంటున్నందుకు మందలించడం ఎందుకు చేశారు? బాగుందమ్మా. సాధారణంగా మీలాగే అనిపిస్తుంది ఎవరికైనా. శంకరాచార్యులు, ఆయన శంకర భగవత్పాదులు అంటారు మహానుభావుని. ఆయన ఎవరిని కూడా సాధారణంగా నిందించరు. కానీ ప్రసిద్ధమైనటువంటి భజగోవింద శ్లోకంలో నిందిస్తున్నట్లు మనకు అనిపిస్తుంది. భజగోవిందం 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 అని చెప్తూ చక్కగా సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రింకరణే భజగోవిందం భజగోవిందం అంటారు స్వామి ఆ భజగోవింద శ్లోకాల్లో. గోవిందం భజ, గోవిందుణ్ణి సేవించు, ఆ ముసలాయనకి చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? యువకుడికి చెప్పట్లా, వయసులో ఉన్నవాడికి చెప్పట్లా. శంకరాచార్యుల వారు ఒకరోజు కాశీనగరంలో అలా నడిచి వెళుతూ ఉంటుంటే ఒక అరుగు మీద ఒక ఆయన కూర్చొని డుక్రింకరణే అని వ్యాకరణ సూత్రాలు వెల్లవేస్తున్నాడు. వ్యాకరణ సూత్రాలు ఎప్పుడు వెల్లవేయాలి? యవ్వనంలో ఉండంగా వెల్లవేయాలి. చక్కగా గ్రంథాలు చదువుకోవటానికి ఇది శబ్దం సాధువా కాదా తెలుసుకోవటానికి వ్యాకరణం అప్పుడు నేర్చుకోవాలి. రేపో మాపో ఈ లోకం నుంచి సెలవు తీసుకోబోతున్నాడు. ఆ సమయంలో కూడా లేని శక్తిని తెచ్చుకొని దైవనామాన్ని స్మరించకుండా వ్యాకరణాన్ని వెల్లవేస్తున్నాడు, వ్యాకరణ సూత్రాన్ని వెల్లవేస్తున్నాడు. అది ఇక్కడ స్వామి చెప్పదలుచుకుంది. నాయనా, నువ్వు ఇప్పుడు మోక్షాన్ని, ఎందుకంటే మళ్ళీ జన్మ రాకుండా ఉండటానికి ఎటువంటి ప్రయత్నం నేను చెయ్యాలి, ఆ రకంగా నువ్వు ఆలోచన చెయ్యాలి. కానీ ఇప్పుడు వ్యాకరణం పనికిరాదు.
ఎప్పుడు నేర్చుకోవాలో వ్యాకరణం అప్పుడు నేర్చుకోవాలి, కానీ ఇప్పుడు డుక్రింకరణే అనేటువంటి వ్యాకరణ సూత్రాలు ఇప్పుడు చెప్పకు. ఇప్పుడు మోక్షం ఎలా రావాలి, ఎందుకంటే చనిపోయేటప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో అనుభూతి గరుడ పురాణంలో చెప్తుందమ్మా. అసలు తట్టుకోలేనంత బాధ. ఆ బాధ రాకుండా ఉండాలి, నాకు రాకుండా ఉండాలి, అనాయాసంగా నేను వెళ్ళాలి. అది వెళ్ళాలి అంటే నేనేం చెయ్యాలి? భజ గోవిందం, గోవిందం భజ. ఆయన్ని మాత్రమే సేవించు. ఆవుల్ని రక్షించినటువంటి వాడు గాం విందతి ఇది గోవింద. గావులంటే ఎవరమ్మా? సాధు స్వభావులైనటువంటి భక్తులు. భక్తుల్ని రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి ఆ గోవిందుణ్ణి, ఆ విష్ణుమూర్తిని మాత్రమే నువ్వు సేవించు. ఆయన్ని గురించి నామాన్నే నువ్వు జపించు. డుక్రింకరణే కాదు, గోవింద 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 అని చెప్పి ఆయన నామాన్ని. ఇప్పుడు మనం తిరుపతి కనుక వెళ్తే మనం ఆ చుట్టూతో తిరుగుతూ గోవింద గోవింద అని ఏ రకంగా మనం అంటుంటాం. మనలో తెలియనటువంటి ఒక ఉత్సాహం మనకు ఎలా వస్తుంది? నీ ముసలితనంలో కూడా నిన్ను కాపాడేది ఆ వాయువు వెళ్ళిపోతున్నప్పుడు, బయట ప్రాణవాయువు బయటికి వెళుతున్నప్పుడు నీకు ఎటువంటి కష్టం లేకుండా చేసేది. ఇప్పటి నుంచే నువ్వు మార్గం ఏర్పరచుకోవాలి. దానికి కావాల్సిన పెట్టుబడి ఇప్పుడే పెట్టుకో. ఇప్పటి నుంచి ప్రతి నిమిషం కూడా వృధా చేసుకోకుండా చక్కగా గోవిందనామాన్ని జపించు. సంప్రాప్తే సన్నిహితే కాలే, ఇక కాలం ముగిసిపోతూ ఉండగా నీ యొక్క అవసాన దశ వస్తున్నప్పుడు ఈ వ్యాకరణం, ఈ విద్యలు, ఈ మిగతా లౌకిక బంధాలు ఇవేవి నిన్ను కాపాడవు. గోవిందం భజ, గోవిందుణ్ణి సేవించు. అంతేకాని ఇక్కడ హేళన చేయటం, ఎగతాళి చేయటం శంకరాచార్యుల వారి యొక్క ఉద్దేశ్యం కాదు. అతను ఏది చేయాలో అది చేయటం లేదు కాబట్టి నిజమైన మార్గాన్ని మాత్రమే ఇక్కడ స్వామీజీ నేర్పుతున్నారు. గురుగారు, భగవంతుణ్ణి మోసగాడు అని నమ్మక చమకంలో అనటంలో అంతరార్థం ఏంటి? ఇలా దైవాన్ని నిందాస్తుతి చేయటంలో అంతరార్థం ఏంటి? బాగుందమ్మా, మీరే చక్కగా చెప్పారు. నిందాస్తుతి పైకి మనకి ఇందాక భజగోవిందంలో మనం చెప్పుకున్నట్లుగానే ఇక్కడ నింద కింద అనిపిస్తుంది. ఈ నమ్మక చమకాలు చాలా పవిత్రమైనటువంటివి. వంచతే పరివంచతే నమః, మోసం చేసేవాడా, బాగా మోసం చేసే ఓ శివ నీకు నమస్కారం. ఏమిటయ్యా ఇది? ఎవరినైనా మోసగాడిని లోకంలో ఏమంటాం? ఒరే మోసం చేస్తున్నారు అని చెప్పి వాడిని కొంచెం దూరం పెట్టాలని వస్తాం. మరి ఆ పరమశివుణ్ణి మోసం చేసేవాడా, బాగా మోసం చేసేవాడా నీకు నమస్కారం ఎందుకంటున్నామంటే నిజంగానే భగవంతుడు మనల్ని మోసం చేస్తాడు. ఇక్కడ ఆప్యాయత దృష్టితోటి, ఆత్మీయతా వాతావరణంతో మనం దీన్ని సమన్వయించుకోవాలన్నారు సద్గురు శివానందమూర్తి. దీనికి ఆయన చక్కటి వ్యాఖ్యానం చేశారు. ఎలా మోసం చేస్తాడట అంటే శివుడు మనల్ని, మనకి ప్రతి నిమిషం కూడా ఇది నాది, ఇది నాది అని మనకు ఒక భ్రమని కలిగిస్తూ ఉంటాడు, మాయని కలిగిస్తూ ఉంటాడు. సరే, ఇది ఒక మోసం. చిట్ట చివరి కాలంలో కూడా ఇదంతా శాశ్వతం అనిపిస్తాడు. ఇవి అశాశ్వతం అనేటువంటి భావాన్ని ఏమాత్రం కూడా మన లోపలికి రానివ్వడు. అక్కడ మోసం చేస్తాడు. అట్లాగే ఏదైనా చనిపోయేటువంటి సందర్భంలో ఆ వ్యక్తి ఫలానాటండి హఠాత్తుగా పోయాడు, ఇదిగో ఫలానా రోగం వల్ల పోయాడండి అని అనుకుంటారు జనాలు. అక్కడ మోసం చేస్తారట. మామూలుగా అందరూ ఏమనుకుంటారు? ఫలానా వాడికి ఏదో జ్వరం వచ్చిందండి, తట్టుకోలేనటువంటి రోగం వచ్చిందండి, ఫలానా క్యాన్సర్ వచ్చిందండి, అందుకని వాడు ఇలా చనిపోయాడండి అని లోకం అందరూ అనుకుంటారు. నిజానికి అది కాదు కారణం. వాడికి పోయేటువంటి సమయం వచ్చింది. ఆ విషయం ఎవరు చెప్పరు. వాడికి విధి లిఖితంగా వాడు చేసుకున్నటువంటి కర్మను అనుసరించి వాడప్పుడు లోకం నుంచి సెలవు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. కానీ ఆ విషయం ఏది జనాల చేత అనిపించుకోకుండా, జనాల చేత చెప్పించకుండా, కేవలం ఫలానా వ్యాధి వల్ల చనిపోయాడు, వాడు ఇలా తట్టుకోలేనటువంటి కష్టం వచ్చి మనసులో ఇలా బాధ పెట్టుకొని చనిపోయాడు అని లోకంలో ఒక భ్రమని కలిగిస్తాడు ఆ మోసగాడు. కానీ వాడు చేసుకున్న కర్మకి వాడి శిక్ష ఆ రకంగా అనుభవిస్తున్నాడు, ముగిసి వెళ్ళిపోతున్నాడు అనేటువంటి నిజాన్ని తెలియనివ్వనటువంటి మోసగాడు. అంటే ఆత్మీయత దృష్టితో చూడండి ఆ పదాన్ని అని చక్కటి వ్యాఖ్యానం దీనికి చేశారు. కాబట్టి ఇంతకేంటంటే ఈ మోసగాడ అనేటువంటి సంబోధనలో ఏంటంటే నిందాస్తుతి ఉంది. స్వామి, ఆ మోసగారితనం అంటే ఆ భ్రమని మాలోంచి తొలగింపచేసి నిజమైనటువంటి యథార్థ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు అని ఈ సంబోధనలో దాగి ఉంది నిందాస్తుతి. గురుగారు, మేకపోతు గాంభీర్యం అని ఈ మాట ఎలా వచ్చింది? మేకపోతు గాంభీర్యం, ఒక పెద్ద సింహం ఉందిటమ్మా. ఈ సింహం ఉండేటువంటి గుహలోకి ఒకసారి పొరపాటున మేకపోతు వెళ్ళింది లోపలికి.
వెళ్ళిన తర్వాత ఇది లోపలికి వెళ్ళింది కొద్దిసేపటికి అసలైన సింహం వచ్చింది. ఇప్పుడు ఏం జరిగాలి? ఇప్పుడు లోపల ఉన్న మేకకి బయట సింహం వచ్చిందన్న విషయం తెలిసింది. అది లోపలికి వచ్చిందంటే గుటకాయ స్వాహ, తినేస్తుంది తన్ని. అప్పుడు ఏం చేసిందంటే ఎంత తెలివితేటలు అందుకు వచ్చి చూపించిందంటే అది నిలబడ్డ చోట దాని నీడ విపరీతమైన పొడుగుతోటి కనపడుతుంది. బయట నిలబడ్డటువంటి సింహానికి ఈ లోపల ఉన్నటువంటి మేక యొక్క నీడ మేక కనపట్టల్లా, మేక నీడ చాలా పొడుగ్గా చాలా పెద్దగా కనపడుతుంది. ఈ సింహం అనుకుందట, ఇదేంటి నేను ఉండేటువంటి ఈ గుహలోకి నాకంటే పెద్దగా, ఇంత నల్లగా, ఇంత పొడుగ్గా ఏదో లోపలికి వచ్చింది అని చెప్పి కొంచెం బెంకంగా ఎవరు నువ్వు అని అడిగిందట, కొంచెం గర్జించి. ఈ సింహం అడిగితే నేనెవరిని అనుకుంటున్నావా, ఇప్పటికీ 20 ఏనుగుల్ని చంపేసేసా, 30 సింహాలని చంపా, జాగ్రత్త, ఒక్క అడుగు వేసావా నిన్నేం చేస్తానో చూడు అని అందట లోపల నుంచి. అంటే తను ఎలాగో చనిపోవడం ఖాయం, కానీ కాపాడుకోవటం కోసం లేనిపోనటువంటి గాంభీర్యాన్ని తెచ్చుకొని ఇప్పటికి ఇంతమందిని చంపా, ఇన్ని ఏనుగులను చంపా, ఇన్ని సింహాలని చంపా, లోపలికి అడుగు వేసావా నిన్నేం చేస్తానో చూడు. ఓరి నాయనోయ్, ఇది చూడపోతే నాకంటే ఇంత పెద్దదిగా ఉంది, నిజంగానే చంపేసి ఉంటుందని చెప్పి ఎందుకు వచ్చిందిలే దీంతో పెట్టుకోవటం అని చెప్పి ఆ సింహం తన దోవన తాను వెళ్ళిపోయిందట. దీన్ని మేకపోతు గాంభీర్యం అంటారంటే ఏమీ సత్తా లేకపోయినా ఉన్నట్టుగా లోకాన్ని భ్రమింపచేసేటువంటి వాడు, వాడిలో నిజానికి ధైర్యం లేకపోయినా ఉత్తర కుమారుడిలాగా ధైర్యం ఉన్నట్టుగా లోకానికి ప్రకటింపచేసేటువంటి వాడు. దాన్ని మేకపోతు గాంభీర్యం అంటే తనలో ఉండేటువంటి పిరికితనాన్ని కప్పిపుచ్చుకుంటూ పైకి డాంబికంగా గాంభీర్యంగా ఎవడైతే మాట్లాడుతూ ఉంటాడో అటువంటి వాడిని ఈ మేకపోతు గాంభీర్యం అంటారు. అందువల్ల చక్కగా మన తెలుగు సంస్కృతికి నమస్కారం ఎందుకు పెట్టాలంటే సంఘటనని ఒక చిన్న పదంలోకి చొప్పించి కలకాలం తెలుగువాడి నాలుకల మీద మన భాష ఆ రకంగా సజీవంగా ఉంది. మన తెలుగు భాషకి జైహో. గురుగారు, సంవత్సరికము ముందు తర్వాత కూడా ఇంటికి సున్నాలు కొట్టిస్తారు కదా, దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? బాగుందమ్మా. ఎవరైతే చనిపోయారో మన పెద్దవాళ్ళు, వాళ్ళని గుర్తుకు తెచ్చుకుంటూ ఏడాదికి ఒకసారి చేసేటువంటి దాన్ని పవిత్రమైనటువంటి కార్యక్రమం. దాన్ని కావాలని చెప్పి మళ్ళీ ఇంకోసారి అంటున్నాను, పవిత్రమైనటువంటి కార్యక్రమం. దానిని సంవత్సరికము అనేటువంటి పేర్లతోటి వ్యవహరిస్తూ ఉంటారు. ఎందుకు సంవత్సరికం చేయవలసినటువంటి అవసరం ఏముంది అంటే కేవలం ఒకే ఒక్క మాటతో జవాబు చెప్పాలి అని అంటే కృతజ్ఞత. ఆధ్యాత్మిక పరంగా చెప్పాలి అంటే ఇందాక చెప్పిందేమో భౌతిక పరంగా కృతజ్ఞత. ఎందుకంటే మనల్ని ఇంత పెంచి పెద్ద చేసి లోకంలో మనం నిలబడటానికి చోటిచ్చి మన వెంట ఉండి మనల్ని చక్కగా కాపాడినటువంటి ఆ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏడాదికి ఒకసారైనా స్మరింప చేసుకుంటూ వాళ్ళ పేరు మీదుగా అన్నదానాదులు చేసుకుంటూ నలుగురికి భోజనం పెడుతూ చక్కగా ఏదన్నా మంచి కార్యక్రమం చేసుకోవటం. అందుకే అలా చేస్తే మంచి జరుగుతుంది లోకంలో. వారి ఎడల కృతజ్ఞత ప్రకటించడం ఇది భౌతికం. ఆధ్యాత్మిక పరంగా ఏంటంటే ఏడాది పాటు జీవుడి యొక్క ప్రయాణం కొనసాగుతుందట. మొట్టమొదటి 12 రోజుల వరకు జీవుడు చనిపోయిన తర్వాత 12 రోజుల వరకు ఆ కార్యక్రమాల ప్రాణం అంటిపెట్టుకొని ఉంటుంది జీవుడి యొక్క ప్రాణం. అందువల్ల చుట్టూత తిరుగుతూ ఉంటుంది. 12వ రోజు తర్వాత సెలవు తీసుకొని పరిభ్రమణ చేస్తూ ఉంటుందట ఆ ఏడాది ఆ ఇంటి చుట్టూత. ఆ ఏడాది ఇంటి చుట్టూత పరిభ్రమణ అంటే 12 రోజుల్లో ఉన్న తీవ్రత మిగతా రోజుల్లో ఉండదు. కానీ ఆ ఇంటి చుట్టూ ఎవరైతే తనకు సంబంధించినటువంటి కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ ఆపుకోలేనటువంటి భ్రమతోటి ఆ జీవుడు అలా తిరుగుతూ ఉంటాడట. అందువల్లే మాసికాలు అని కొన్ని వర్గాల్లో ఇప్పటికీ పెడుతూ ఉంటారు. ప్రతి మాసికంలోనూ ఎందుకంటే ప్రత్యేకంగా వాడికి ఆ జీవుడికి ఆహారం సంపాదించుకోలేడు కాబట్టి మాసిక పిండాలు పెడతారు. కొంతమంది ప్రతి నెలా పెట్టలేక షాన్మాసికము 6 నెలలకు ఒకసారి పెడతారు. సరే, రకరకాల వర్గాలు అవి వేరే ఉన్నాయి అనుకోండి. ఇలా ప్రతి నెల కూడా వాళ్ళు పెట్టేటువంటి దాన్ని ఆ జీవుడు స్వీకరిస్తాడు. కానీ చిట్ట ఈ సాంవత్సరికం ఉన్నది చూడండి. ఈ సాంవత్సరికంలో తప్పనిసరిగా ఈ మిగతా నెలల్లో పెట్టినా పెట్టకపోయినా సాంవత్సరికంలో మాత్రం ఇన్ని నెలలు ఎవరైతే చేయకపోతే అన్ని నెలలు కలిపి ఒకేసారి చేసి సాంవత్సరికం అనేది మాత్రం ప్రతి వాళ్ళు కూడా పెడితే ఆ పితృదేవతల యొక్క ఆత్మ శాంతిస్తుంది.
ఎందుకండి పితృదేవతలకి చెయ్యాలి? ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా చెప్తున్నాను. దేవతలకి కోపం తెప్పించినా పర్వాలేదు, పితృదేవతలకు కోపం తెప్పిస్తే తిరుగులేని ప్రతికూల పరిణామాలు నీకు ఎదురవుతాయి కుటుంబం. అంటే ఇప్పుడు కొంతమంది కేవలం మొదటి సంవత్సరం మాత్రమే చేసి మిగతా సంవత్సరాలు ఇంకా మళ్ళీ చేయరు కదా, అట్లా చేసి అది కొన్ని వర్గాల్లో ఉందమ్మా. కానీ మన ధర్మశాస్త్రం మాత్రం ప్రతి సంవత్సరం మాత్రం వాళ్ళని స్మరించుకోమంది. ప్రతి సంవత్సరం మాత్రం తప్పనిసరిగా ఆబ్దికం తప్పనిసరిగా వాళ్ళకి పెట్టవలసిందే. అది ధర్మశాస్త్రం ప్రకారం విధించబడినటువంటిది. కొన్ని వర్గాల్లో ఏంటంటే ఒక్కసారి చేస్తే సరిపోతుంది ఏడాదికి అని చెప్పి ఆ ఏడాది చేస్తారు, మిగతా ఏడాదులు చెయ్యరు. కానీ ధర్మశాస్త్రం ప్రకారం మాత్రం ప్రతి సంవత్సరం ఆ తండ్రి లేకపోతే తల్లి ఏదైతే రోజు ఉందో ఆ రోజు తప్పనిసరిగా అందరూ సంవత్సరికం చేయవలసిందే. ఈ సంవత్సరికాల్లో భాగంగా సున్నం కొట్టడం అనేది ఒక కార్యక్రమం ఉంది. ఇది ధర్మశాస్త్రంలో ఎక్కడా లేదు. మనం జాగ్రత్తగా గమనించాలి. ధర్మశాస్త్రం వేరు, లోకంలో ఉన్నటువంటి ఆచారం వేరు. ఇప్పుడు మామూలుగా పూజా కార్యక్రమాల్లో ఏదో వినాయక చవితి లాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మిగతా రోజుల్లో ఇల్లు కడుక్కున్నా లేకపోయినా, ఇల్లు తుడుచుకున్నా లేకపోయినా, పండగ రోజు కొంచెం జాగ్రత్తగా ఇల్లు జాగ్రత్తగా కడుక్కొని తుడుచుకుంటాం. సరిగ్గా అదేనమ్మ పద్ధతి. సంవత్సరికాలప్పుడు కూడా ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఇల్లు శుభ్రం చేసుకోవడం అంటే సున్నం కొట్టుకుంటే చక్కగా, అంటే ఈ రేపు 10 రోజుల్లో సంవత్సరికం రాబోతోంది, సున్నం కొట్టించు. కొన్ని వర్గాల్లో అయితే సంవత్సరికం అయిపోయిన తర్వాత కూడా సున్నం కొట్టిస్తారు. ముందు కొట్టించడం కొంతమంది చేస్తారు, అయిపోయిన తర్వాత కూడా కొట్టిస్తారు. ఎందుకంటే అయిపోయిన తర్వాత కొట్టించడం అంటే మనలో కొంతమందికి భయాలు. అది చేసినటువంటి కార్యక్రమం అది పుణ్య కార్యక్రమం అని చెప్పి మన ధర్మశాస్త్రం చెబుతూ ఉన్నప్పటికీ ఇది ఒక అశుభమైనటువంటి కార్యక్రమం ఇంట్లో జరిపించాం కదా, ఆ తద్దినం లాంటిది ఆబ్దికం లాంటిది జరిపించాం కదా, ఆ అశుభ పరిణామం ఇంట్లో ఉండకూడదు, మళ్ళీ ఇంట్లో శుభ కార్యక్రమాలు మనం చేసుకోవాలి, ఆ అశుభ వాతావరణం ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఇది ఒక పిచ్చి భ్రమ. ఆ పిచ్చి భ్రమతోటి కొంతమంది సున్నాలు కొట్టిస్తారు. నిజానికి అవసరం లేదు. ఎందుకంటే పితృదేవతలకు చేసేటువంటి పూజ పరమ పవిత్రమైనటువంటి ఆబ్దికం. ఎందుకంటే చాలామందికి తెలియని విషయం మళ్ళీ చెప్దాం మనం, పెళ్ళిళ్ళలో కూడా శ్రార్థం పెడతారు. చాలా మందికి తెలియదు, అది నాంది అంటారు దాన్ని. ఒక శుభ కార్యక్రమంలో కూడా పితృదేవతల్ని తలుచుకోమంది మన ధర్మశాస్త్రం. పితృదేవతల్ని తలుచుకోకుండా ఏ కార్యక్రమం మనం చేయకూడదు. అందువల్ల చాలా శుభకరమైన కార్యక్రమమే, నీకు జీవితంలో శుభాన్ని ఇచ్చే కార్యక్రమమే. కానీ ఒక ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఉండిపోయింది. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత సున్నం కొట్టిస్తారు. ఇది ఆచారం మాత్రమే, ధర్మశాస్త్రంలో ఎక్కడ చెప్పలేదు. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.